నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్, ట్రెడిషనల్ హీలర్ బి. ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో, ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అవును. సో, దాన్ని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. అవునండి. ఏముందిలే ప్రాబ్లమ్ కాదు అనుకుంటూ. అవును. సో, అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? లివర్ అనేది ఒక అద్భుతమైన అన్ని ఆర్గాన్స్ అన్నీ గొప్పయే అనుకోండి. హ్మ్. కానీ లివర్ చాలా ఎక్కువ పనులు చేస్తుందమ్మ. అవును. మన శరీరానికి ముఖద్వారం. మనం తిన్న ఆహారం గాని, జ్యూస్ గాని, డ్రింకులు గాని ఏదైనా కూడా లోపలికెళ్ళాలి అంటే లివర్ ఒప్పుకున్న తర్వాతే లోపలికెళ్ళాలి. హ్మ్. లివర్ ఒప్పుకోపోతే ఫారిన్ బాడీలని కూడా లివర్ ఒప్పుకోకుండా బయటికి పంపించేస్తున్నాం. హ్మ్. అంచేత లివర్ తీసుకుంది అంటేనే మన బాడీలోకి సప్లై అవ్వడం మొదలైంది అని అర్థం. హ్మ్. అతి సున్నితమైంది. ఎట్ ద సేమ్ టైము అద్భుతమైన శక్తివంతమైందండి. లివర్ అనే దానికి రెస్ట్ ఇస్తే కనుక ఎన్నో మిరకిల్స్ చేసి హ్మ్. 70-90% చెడిపోయిన లివర్ కూడా మళ్ళీ వెనక్కి రావడానికి ఆస్కారం ఉంది. ఓహ్! ఫ్యాటీ లివర్ అనేది ఒక సిగ్నల్ అమ్మ. హ్మ్. నేను తట్టుకోలేకపోతున్నాను. హ్మ్. ఇక్కడ రీడింగ్ మారటం అనేదే 70-60% పాడైపోతే తప్ప రీడింగ్ మారదు. హుహు. మనం ఏవైతే మోడర్న్ టెస్ట్‌ల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్, టోటల్ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో డిఫరెన్స్ వచ్చింది అంటేనే మీకు 60-70% ఇబ్బంది పడతామని అర్థం. హ్మ్. కామెర్లులోనే వచ్చాయమ్మ పూర్వం మనకి జాండీస్ అంటాం. అవునవును. పసిరికలు అంటారు కొన్ని చోట్ల. హ్మ్. హ్మ్. మరి కామెర్లు వచ్చినియి అంటే మీ చర్మం రంగు గాని, మీ కంటి రంగు గాని మారిపోయింది అంటే దానికి కారణం ఏంటి? లివర్ ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి హ్మ్. మీ శరీరానికి అక్కర్లేని విషాలన్నీ కూడా అది ఫిల్టర్ చేసి బయటికి పంపకుండా మీ బ్లడ్‌లో కలిపేసింది కాబట్టి, ఆ విషాలన్నీ మీ స్కిన్‌లోకి, కళ్ళల్లోకి, అవయవాల్లోకి ఎళ్ళిపోవడం వల్ల హ్మ్. మీ రంగు మారిపోయింది. అంటే ఆటిలిని ఫిల్టర్ చేయాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. హ్మ్. అందుకు పూర్వం పసిరికలనే కామెర్లొస్తే 3 నెలల నుంచి 6 నెలల పచ్యం చేయించేవారు. హ్మ్. 3 నెలలు ఉత్తి మజ్జిగ అన్నమే. అవును. లేకపోతే 6 నెలలు ఉత్తి చారు అన్నమే. హ్మ్. ఎన్‌వి గాని, ఫ్యాటీ ఫుడ్స్ కానీ, హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఏమీ తిననిచ్చేవారు కాదు. అండ్ ఇక్కడేదో అచ్చు కూడా వేస్తారు గదా! కాలుస్తారు. నూనె, నెయ్యి ఇలాంటివి ఏమీ ముట్టుకొనిచ్చేవాళ్ళు హ్మ్. కాదమ్మ. హ్మ్. అంటే దాని యొక్క గుణాలు అది చేయవలసిన పని అప్పటికే ఐడియా ఉంది కాబట్టి, హ్మ్. అంత సున్నితమైంది కాబట్టి అది పాడైతే మనిషి చాలా ఇబ్బందులు పడతాడు ఫ్యూచర్‌లో జీవన విధానంలో అనేది తెలుసుకునే మన వాళ్ళు అన్ని రోజులు పత్యం చేయించేవారమ్మ. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కామెర్లొచ్చినా, ఫ్యాటీ లివర్ ఉన్నా ఇక్కడ లివర్‌లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. హుహు. డ్రింకింగ్ చేసే వాళ్ళకొచ్చేది ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటారు. హ్మ్. నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్. అంటే డ్రింక్ చేయని వాళ్ళకి కూడా ఎక్కువే వస్తున్నాయి. హ్మ్. అందరికీ ఎక్కువే వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మందు తాగడం వల్ల పోయిందని అనుకుంటున్నాం కానీ, హ్మ్. అంతకంటే ప్రమాదమైనయి మన ఆహారంలో హుహు. మనం కెమికల్స్ తింటున్నాం. హ్మ్. దానివల్ల లివర్ పాడవడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. హ్మ్. ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనే దాన్ని పట్టించుకోకుండా మీరన్నట్టుగా వదిలేసారనుకోండి. గ్రేడ్ 1, 2, 3, హ్మ్. 4లోకెళ్తే కనుక సిర్రోసిస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. హుహు. అంటే లివర్ గట్టిపడిపోవటం మొదలవుతుంది. హ్మ్. గట్టిపడితే అది వెనక్కి రాదు. అతను ట్రాన్స్‌ప్లాంటేషన్‌కే ఎళ్ళాలి. హ్మ్. ఒక మాదిరి వాళ్ళు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోలేరమ్మ. చాలా హ్మ్. కాస్ట్‌లీ అఫైరు. అవును. ప్లస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయ్యాక కూడా ఈ ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయడానికి అనేక రకాల మందులు మింగుతానే ఉండాలి జీవితాంతం. హ్మ్. హ్మ్. క్లైమేట్ మారినా, పడని ఆహారం తిన్నా మళ్ళీ ప్రాణాల మీదకొస్తా ఉంది. హ్మ్. హ్మ్. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా సుఖం ఉండదు మనిషికి. హ్మ్. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే గ్రేడ్ 1, 2, 3 ఎప్పుడున్నా కూడా హ్మ్. ఇమ్మీడియేట్‌గా జాగ్రత్త తీసుకోవడం. ఆహారంలో సిస్టమ్ పాటించడం. హ్మ్. ఈ ఆల్కహాల్ లాంటియి పర జ పాన్లు, పాన్ హ్మ్. మషాలాలు, జర్దాలు ఇలాంటివి హ్మ్. ఉంటే అయన్నీ మానేయడం. హ్మ్. అలాగే అతిగా కారం, అతిగా పులుపు, అతిగా ఉప్పు తినటం, అతి హ్మ్. వేడి పదార్థాలు తినటం, హ్మ్. లివర్‌కి ఏవైతే ఇబ్బందవుతాయో అటువంటివి తినకుండా ఉండటం. హ్మ్. ఎప్పుడైతే లివర్‌లో ప్రాబ్లమ్ ఉందని తెలిసిన వెంటనే సాత్విక ఆహారంలోకెళ్ళిపోవాలమ్మ. ఓకే. ఆనపకాయి, హ్మ్. సొరకాయ అంటాం కదా! హ్మ్. హ్మ్. దోసకాయ, హ్మ్. బెండకాయ, బీరకాయ ఇలా హ్మ్. హ్మ్. తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటా. హుహు. కొవ్వు పదార్థాలు తగ్గించేసి నాన్ వెజ్ కంప్లీట్‌గా మానేసేయాలి. మానేయాలి. హ్మ్. మానకపోతే కనుక ఏమవుతుందంటే లివరు అలిసిపోకూడదు. హ్మ్. అలిసిపోవడం వల్లే నాకు బాగోలేదని మీకు కామెర్ల ద్వారా గాని, ఫ్యాటీ లివర్ ద్వారా గాని హ్మ్. తెలియజేస్తాను. ఓకే. దానికి అప్పుడు రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్‌గా రికవరీ అయిపోతాం. హుహుహు. మందులు సెకండరీ అమ్మ. హ్మ్. ఫస్ట్ దానికి ఇవ్వవలసింది కంపల్సరీగా రెస్ట్. ఓకే. ఓకే. ఆ రెస్ట్ ఇస్తే గనుక మీరు మందులు తీసుకుంటే చాలా తొందరగా మీకు రికవరీ అవుతుంది.
మీకు లివర్ రికవరీ అవుతుందా లేదా అనేది ఒకటే. లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుందమ్మా. చాలా మందికి వెయిట్ లాస్ అవుతారు. ఆకలి తగ్గకుండా తిన్న ఆహారం చక్కగా అరుగుతుంటే మీ లివర్ బాగున్నట్టు లెక్క. ఓకే. ఎప్పుడైతే మీరు మెడిసిన్ మొదలుపెట్టి మీరు పథ్యం మొదలుపెట్టారో, ఆకలి పెరుగుతుందో మీ లివర్ రెజొనేట్ అయిపోతున్నట్టు లెక్క. సో, అప్ ఇప్పుడు కొన్ని మానేయడం మంచిదని చెప్పారు. కొన్ని యాడ్ చేసుకోమని చెప్పారు గదా! హ్మ్. ఆహార పదార్థాలు. సో, ఎలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే ఈ ఉంటుందంటారు? లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతా ఉంటుందమ్మా. ఆహా! ఆర్‌బీసీ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ మెయిన్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. హ్మ్. అందుకు ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ పెంచే మెడికేషన్ అనేది ఆయుర్వేదంలో తప్పనిసరిగా ఇస్తారమ్మా లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి. హ్మ్. అందులో పట్టిక ఆలం అంటాం కదా! హ్మ్. ఆలం అనేది అద్భుతం చేస్తుంది. హ్మ్. దాన్ని ఒక 1 గ్రామ్ వరకు, హాఫ్ గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు డైలీ ఉదయం, సాయంత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో మజ్జిగలో కలిపి తీసుకుంటే కనుక పొంగించిన పటిక. హుహు. మళ్ళీ ఇక్కడ పటిక అంటే పచ్చి తింటే పుణ్యడు బాగుంది. ఓహ్! దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. హ్మ్. దాన్ని కుండ పెంకులో హ్మ్. అంటే మట్టి మూకుడు అంటాం కదా! ఆ మట్టి హ్మ్. మూకుట్లో వేసి దాన్ని పొయ్యి మీద పెడితే ఈ వాటర్ అంతా లాగేసుకొని లైట్‌గా అయిపోతుంది. మీరు ఒక 100 గ్రాముల మూకుట్లో ఎత్తే అది 10 గ్రాములే మిగులుతుంది. హ్మ్. అంత వాటర్ అందులో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం పేలాల్లాగా లేకపోతే పాప్‌కార్న్ లాగా పొంగి పేలిపోయి చాలా తేలికైపోతుందన్నమాట. అప్పుడు హ్మ్. శుద్ధయిపోయినట్టు లెక్క. హుహు. దానిని ఇంటేక్ కింద వాడొచ్చమ్మా. ఓకే. దాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనీమియా అనేది లేకుండా మళ్ళీ లివర్ రికవరీ అవ్వటానికి ఆస్కారం ఉంది. ఓకే. అలాగా లివర్‌కి రెస్ట్ ఇవ్వడం అనేది హిమోగ్లోబిన్ తగ్గకుండా అనేది చూసుకోవాలమ్మ. హ్మ్. హ్మ్. ఆ హిమోగ్లోబిన్‌ని పెంచే మెడిసిన్స్ పూర్వకాలం భస్మాలు ఎక్కువ వాడేవారు. హుహు. లోహ భస్మం అని, అయస్కాంత భస్మం అని, హ్మ్. మండూర భస్మం అని హ్మ్. ఇలాగా ఆ భస్మాలు వాడేవారమ్మా. ఇప్పటికీ వాడుతున్నారు. అది హ్మ్. వాడితే హిమోగ్లోబిన్ ఇమ్మీడియేట్‌గా పెరిగి హ్మ్. ఈ లివర్‌కి ఉండే ఇబ్బందులు అనేక రకాలైన ఇబ్బందులు తగ్గడం అనేది జరుగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు జనంలో ఉన్నదేంటంటే భస్మాలు వాడితే కిడ్నీ పోతుంది. హ్మ్. ఆయుర్వేదంలో భస్మాలు వాడతారనేది ఒక అపోహ అమ్మా అది నిజం చెప్పాలంటే. హుహు. ఎలా ఉందంటే చాలా దేశాల్లో బంగారాన్ని నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి దాన్ని బ్రెయిన్ క్యాన్సర్స్ మీద వాడుతున్నారు. మంచి రిజల్ట్ వస్తుంది. హ్మ్. హ్మ్. పూర్వకాలం మనవాళ్ళు కూడా బంగారు భస్మం వాడేవారమ్మ. ఇవాళ బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి అపర హ్మ్. కోటీశ్వరులైతే తప్ప వాడలేరు. హ్మ్. ఎందుకంటే ఇవాళ బంగారమే 1,50,000 ఉంది. దాన్ని భస్మం చేయాలంటే అందులో 70% మళ్ళీ భస్మం వస్తుంది. హుహు. అంటే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ ఇయన్నీ కలిపి 3,00,000 హ్మ్. అంటే ఒక 10 గ్రాములు బంగారు భస్మం కొనాలంటే వాళ్ళు 3,00,000కి హ్మ్. ఇచ్చినా కూడా ఒరిజినల్ ఇస్తే అదృష్టం. హుహుహు. అది ఎన్నో మిరకిల్స్ చేస్తున్నాము. ఓకే. ఈ లివరు కానీ, ఇది గాని ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే తప్పనిసరిగా లివర్‌కి రెస్ట్ ఇవ్వటం అనేది జరగాలి. హ్మ్. లివర్ ఫ్యాటీ లివర్ గాని, లివర్ మీద స్కార్ గాని ఇలాంటివి స్టార్ట్ అయినాయంటే మీ లివర్ చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు లెక్కమ్మ. ఓకే. ఈ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ రావడానికి ఆయుర్వేదంలో అనేక అద్భుతమైన ఔషధాలున్నాయి. హ్మ్. అందులో ఏంటంటే మనకి ఆముదం చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవును. ఆముదం చెట్టు పసరు ఒక హ్మ్. 10 ఎంఎల్ నుంచి 20 ఎంఎల్ హ్మ్. పాలలో కలుపుకొని తాగితే ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఓహ్! అదే విధంగా మనకి ఉత్తరేణి హ్మ్. నడుస్తుంటే ముళ్ళు కింద గుచ్చుకుని బట్టలు కూడా వస్తాయి కదా! అవునవును. ఉత్తరేణి అంటారు దాన్ని. హ్మ్. ఆ ఉత్తరేణి సమూలం హుహు. చూర్ణం చేసుకొని గాని, ఆ పచ్చిదైతే దాని రసం తాగినా కూడా చక్కగా మీకు లివర్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుందండి. ఓకే. ఇలాగా అనేక రకాలున్నాయమ్మా. చాలా హుహు. సింపుల్ అనమాట. హ్మ్. నేలవేము పనిచేస్తుంది. హ్మ్. తర్వాత మూర్కొండ అంటారు అది పనిచేస్తుంది. హ్మ్. కాకరాకు పనిచేస్తుంది. మన అందరికీ తెలిసున్నది తిప్పతీగ. హ్మ్. అమృతవల్లి అంటారు కదా! హ్మ్. హ్మ్. తిప్పతీగ అని తెగ కషాయాలు ఇప్పటికీ తాగుతూనే ఉన్నారు. హ్మ్. అది లివర్ మీద పనిచేస్తుంది, రక్తశుద్ధికి పనిచేస్తుంది, హార్ట్ మీద కూడా పనిచేస్తుందమ్మా. ఓహ్! ఆ తిప్పతీగ యొక్క కషాయం గాని, ఆ తిప్పతీగ లేతాకులు కోసుకొని, నూరుకొని, ఒక ఇంతంత ఉండలు 2 ఉండలు పరగడుపున కనుక మజ్జిగతోటి మింగితే కామెర్లు తగ్గిపోతాయి, ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. సిర్రోసిస్‌కెళ్ళి స్టేజ్‌లో ఉన్న లివర్ కూడా వెనక్కొస్తుంది. ఓహ్! అంత గ్రేట్. చక్కగా అనేక రకాల మూలికలు హ్మ్. ఈ లివర్ బాగు చేయటానికి ఆయుర్వేదంలో హ్మ్. ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ మనకి ఊర్లలో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి పక్కన. కనిపిస్తాయి. ఊళ్ళో ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కడైనా బతికుందమ్మా. హ్మ్. హ్మ్. ఇదివరకు చాలా ఎక్కువుండేది. హ్మ్. ఒక ఊరుంటే కామెర్లొచ్చినా, లివర్ ప్రాబ్లమ్ వచ్చినా ఒక 10 మంది ఉండేవారు మందిచ్చేవాళ్ళు. 3 హ్మ్. రోజులకే తగ్గిపోయేది. హ్మ్. పచ్చి మట్టికి 3 నెలలు చేయించేవారు. సో, ఎక్కువగా మనం చూస్తున్న హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అంటే కీళ్ళ నొప్పులని చెప్పొచ్చు సార్. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, అందరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక 10 స్టెప్స్ ఎక్కగానే కాళ్ళు పట్టేసడం,
తిమ్మిళ్ళు రావడం గూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే దీనికి ఎక్కువగా వాకింగ్ చేయాలి. ఎక్కువగా శ్రమ ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్ రావద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే గుజ్జరిగిపోయింది. నీ నరాలు వీక్‌గా ఉన్నాయి. హ్మ్. ఎముకలు వీక్‌గా ఉన్నాయి. హ్మ్. ఎక్కువ స్టెప్స్ ఎక్కకూడదు. ఎక్కువ అవును. నడవకూడదని చెప్తూ ఉంటారు. అవును. అసలు దేన్ని నమ్మాలి సార్? ఎక్కువ వాకింగ్ చేయడం నమ్మాలా? లేదంటే అసలు ఎక్కువ స్టెప్స్ ఎక్కద్దు, నడవద్దు అనేదాన్ని నమ్మాలా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా ఇది. హ్మ్. 84 రకాలున్నాయి ఓహ్! వీటిల్లో. హుహు. ఈ 84 రకాల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. హ్మ్. ఇయన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. హ్మ్. అలాగే ఎన్నో రకాల పేర్లున్నాయి. ఏకాంగుష్ఠవాతం అని, పంచాంగుష్ఠవాతం అని, హ్మ్. అర్ధముఖవాతం అని, అలాగే హనుమత్ వాతమో, హనుమగ్రహ వాతమో ఏదో అంటారమ్మా. అంటే హ్మ్. దవడ కదలదు. ఇలా బీసిపోయి ఇంక నోరు ఆవలించలేరు. హ్మ్. అలాగా అనేక రకాల వాతాలుంటాయి. కొంతమందికి ఇలాగ నిలువుగా ఒక మార్క్ పెట్టినట్టుగా ఒక పక్క ఫేస్ చనిపోతా ఉంటుంది. ఆహా! రెండో పక్క హెల్తీగానే ఉంటుంది. ఇది చిన్నగా వంకరొచ్చేసి కుచించుకుపోతా ఉంటుంది. హ్మ్. చాలా విచిత్రాలనమాట. హ్మ్. ఏకాంగుష్ఠవాతం అంటే ఒకే ఒక్క వేలుకొస్తుంది. హ్మ్. ఆ వేలు పనిచేయదు. ఓహ్! అలాగే 5 వేళ్ళకొస్తుంది. ఆ చెయ్యి పనిచేయదు. వేళ్ళు పనిచేయవు. ఇక్కడి నుంచి ఇదంతా బానే ఉంటుంది. ఓన్లీ ఆహాహా! ఫింగర్స్. ఆ! ఇలాగ అనేక రకాల వాతాలు విచిత్రమైన వాతాలనేవి ఉన్నాయి. హ్మ్. ఇక్కడ మీరన్నట్టుగా వ్యాయామం చేయమని కొందరు చెప్తారు. వద్దని కొందరు చెప్తారు అంటే ఇప్పుడు స్త్రీలున్నారు. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎవరో పనివాళ్ళు గాని, ఇంకొకళ్ళు గాని లేరు. వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకున్నారనుకోండి. హ్మ్. ఒక 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్‌లో ఉన్నా కూడా ఆ పని చేయడానికి వాళ్ళు తిరిగేది 3-5 కిలోమీటర్లు తిరుగుతారమ్మా పర్ డే. హ్మ్. వాళ్ళకింక వాకింగ్ ఎందుకు? హ్మ్. అందుకు కొంతమంది అలాగే ఏజ్‌ని బట్టి ఉంటుంది. హుహు. ఈ అన్నాట్లికి మూలం ఏంటంటే మళ్ళీ ఆహారం దగ్గరికే ఎళ్ళాలి. ఓకే. ఏ విధంగా అని అంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు ఇయన్నీ రావడం వల్ల భూమిలో ఉన్న సారాన్ని ఈ కెమికల్స్ వాడేసి పూర్తిగా బయటికి లాగేయడం వల్ల హ్మ్. భూమి అనేది నిస్సారం అయిపోయిందమ్మా. భూమిలో ఎటువంటి శక్తి లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డి3, బి12, విటమిన్ సిలు, ఐరన్‌లు, మెగ్నీషియం, మ్యాంగనీస్, కేటులు ఇయన్నీ ఎవళ్ళకి ఉండట్లేదు. హ్మ్. ఇది మనం చెక్ చేసుకోకుండా ఆహారంలో ఎలాగా లేవు. సప్లిమెంట్స్ వాడుకోవాలి. పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేదాకా సప్లిమెంట్‌లే ఇంకా. హ్మ్. మన జీవితాన్ని అలా ఫిక్స్ చేసేసారు. హ్మ్. దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే భూమిని నాశనం చేసేస్తున్నాడు. మళ్ళీ అదే భూమిని వెనక్కి తీసుకొచ్చి, ఆ భూమిని బాగు చేసుకుంటే కనుక ఈ సప్లిమెంట్లు అంటే డైటీషియన్, న్యూట్రిషియన్‌కి పనుంటాం. హ్మ్. ఎప్పుడైతే ఈ బి12 గాని, డి3 గాని తగ్గిపోతున్నాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ నరాల్లో శక్తి తగ్గిపోవడం, నరాలు వీక్ అవ్వడం, హ్మ్. ఎముకలు వీక్ అవ్వడం, ఓహ్! అనేక రకాల మీ శరీరం ఎప్పుడైతే ఇమ్యూనిటీని కోల్పోతుందనమాట. ఈ 2 తగ్గిపోవడం వల్ల. హ్మ్. ఎప్పుడైతే ఇమ్యూనిటీని మీ శరీరం కోల్పోయిందో అన్ని వ్యాధులు కూడా మీ మీద దాడి చేస్తాయి. ఓకే. ఓకే. అప్పుడు కీళ్ళరిగిపోవటం, కాళ్ళరిగిపోవటం, అనేక నొప్పులు ఇయన్నీ స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఈ నడవకూడదు అని చెప్పి ఇది ఎలాగంటే సపోజ్ ఒక 60, 70 ఇయర్స్ వచ్చేసినాయి. హ్మ్. వాళ్ళకి ముసలితనం వచ్చింది. ఆ ముసలితనంలో కూడా ఒకప్పుడు 70 ఇయర్స్ అంటే నథింగ్ హ్మ్. మా చిన్నతనంలో. అప్పుడు 70 సంవత్సరాలు ఉన్న పురుషుడు 55, 60 సంవత్సరాలు ఉన్న స్త్రీ కలిస్తే పిల్లలు పుట్టేవారప్పుడు. హ్మ్. ఇప్పుడు 30 ఏళ్ళోళ్ళే పిల్లల కోసం హాస్పిటల్ ఎమ్మట తిరుగుతున్నారు. హ్మ్. ఎక్కువ పర్సెంటేజ్ చాలా పెరిగిపోయిందది. హ్మ్. అంటే వాళ్ళ జీవన విధానంలో ఉన్న శక్తి చూడండి, ఇప్పుడు ఉన్న శక్తి చూడండి. హ్మ్. ఎంత డిఫరెన్స్ ఉందో. అప్పుడు 80 ఏళ్ళొచ్చినా కూడా పొలంలో పని చేసుకునేవారు. 90 ఏళ్ళొచ్చినా కూడా పని అవునవును. చేసుకునేవారు. హ్మ్. పొలంలో పని చేయడమే కాదు, ఈ కళ్ళజోళ్ళు ఏమీ లేవు. హ్మ్. ఒక పొలం నుంచి 1 కిలోమీటర్‌లో ఉన్న పొలాన్ని ఉన్న మనిషిని కూడా ఆనమాలు పెట్టి పలానోడు వస్తున్నాడని చెప్పడం గాని, హ్మ్. ఇక్కడి నుంచి ఒక్క కేకేస్తే వాడు మళ్ళీ అక్కడి నుంచి కేకేయడం గాని, అవును. అంత ఫోన్‌లు శక్తి గూడా ఉండేవి గాదు. అంత శక్తి మనిషిలో ఉండేదమ్మ. హ్మ్. అయన్నీ ఇప్పుడు నాశనం అయిపోయినాయి. హ్మ్. నాశనం అయిపోయి ఎలాగా అంటే ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అరిగిపోయి కీళ్ళ నొప్పులొచ్చినియి. హుహు. వాళ్ళు నడిచారనుకోండి ఇంకా అరిగిపోతాయి. ఓకే. అందుకు వద్దని చెప్తారు డాక్టర్లు. అలాగే ఇప్పుడు ఒక 25, 30లో ఉన్నాడు. హ్మ్. వాడు ఎటువంటి వ్యాయామం చేయడు. హుహు. దొరికిందల్లా తింటా ఉంటాడు. జంక్ ఫుడ్స్ తింటారు. అలాగే ఈ డి3, బి12 ఉన్నాయో లేదో చూసుకోరు. వాళ్ళకొచ్చిన వ్యాయామం అప్పుడేం చేయాలి ఆళ్ళు? వ్యాయామం చేస్తా ఇటువంటి ఏదైతే డెఫిషియన్సీ ఉందో అయి తీసుకున్నారనుకోండి. హ్మ్. తప్పనిసరిగా శరీరం గట్టిపడడం అనేది ఆటిల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఓకే. అలా అనేక రకాల ఫుడ్స్ వచ్చేసినాయమ్మ. జంక్ ఫుడ్స్ వచ్చినియి. రకరకాల ఫుడ్స్ వచ్చినియి. మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకొని, ఆహారం తీసుకొని వ్యాయామం చేయాలి. హ్మ్. ఇప్పుడు మీరు ఒకసారి కేబీఆర్ పార్క్ దగ్గరికెళ్ళి మార్నింగ్ ఎళ్ళండి. విపరీతంగా నడిచేస్తా ఉంటారు. కొన్ని వందల మందో, హ్మ్. వేల మందో. హ్మ్. అవునవును.
మీరు వాళ్ళ కార్లు ఎక్కడ పార్క్ చేశారో అక్కడి నుంచిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. హ్మ్. విపరీతంగా నడిచేసి చెమటలు ఇలా కారిపోతా ఉండగా గబగబా వచ్చి కారు ఓపెన్ చేసి ఫుల్ ఏసీ పెట్టి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే మంచి చిల్డ్ బాటిల్ ఒకటి ఆ కారులో పెట్టుకుని తెచ్చుకుంటారు. హ్మ్. వెంటనే ఆ నీళ్లు తాగుతారు. అవును. చాలా అంటే చాలా ప్రమాదం అది. ఎందుకు సార్? ఎందుకు అంటే మీ శరీరం హీటు, హ్మ్. మీ పల్స్ రేటు, మీ హార్ట్ బీటు డిఫరెన్స్‌గా ఉన్నాయి అప్పుడు. హ్మ్. మీ చిల్డ్ వాటర్ తాగటం ఏంటంటే పేగులు, పొట్టలో బ్లడ్ అన్నీ వేడిలోనే ఉంటాయి. హ్మ్. సడన్ చేంజ్ వచ్చేటప్పటికి మన బాడీలో గాని, మన బ్యాక్టీరియా ఏదైతే స్టమక్‌లో ఉందో, ఆ హీట్ నుంచి అంత చిల్డ్ వాటర్ వెళ్ళేటప్పటికి అదంతా చనిపోతుంది. హ్మ్. ఏ బ్యాక్టీరియా అయితే మన బాడీకి శక్తినిచ్చి మిరకిల్స్ చేయాలో అటువంటి బ్యాక్టీరియా స్టమక్‌లో ఉంటుందన్నమాట. ఓకే. అది చనిపోతుంది. హ్మ్. సడన్ చేంజ్ కదా వాతావరణంలో. అలాగే మీరు ఆ బాడీ చెమట అనేది పూర్తిగా ఆరిపోయి, మీ హార్ట్ బీటు, మీ పల్స్ రేటు అన్నీ నార్మల్ అయ్యాక, అప్పుడు వాటర్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా, ఫుడ్ తిన్నా. హ్మ్. ఈ లోపల తినకూడదమ్మా. అది వ్యాయామానికి విరుద్ధం. ఓకే. అలాగే ఇప్పుడు ఒక కొండ మీరు ఇలా ఎక్కారు. హ్మ్. మళ్ళీ అదే దారెంబట దిగాలి. అంతే హుహు. తప్ప అక్కడికెళ్ళాక దారి లేదని దూకరు కదా! హ్మ్. హ్మ్. సేమ్ ఎక్సర్‌సైజ్‌లో కూడా అంతేనమ్మా. ఏ రకమైన ఎక్సర్‌సైజ్ అయినా మీరు స్టార్ట్ చేసేటప్పటికి మీ హార్ట్ బీటు, మీ బాడీ హీటు, మీ పల్స్ రేటు ఎలా ఉందో, స్లోలో స్టార్ట్ చేసి మీడియము, హై ఫాస్ట్ రిగరస్‌కెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మీడియంకొచ్చి, మళ్ళీ స్లోకొచ్చి, మళ్ళీ వెనక్కి రావాలి. హుహుహు. అలా వచ్చినప్పుడే ఆ ఎక్సర్‌సైజు, ఆ వ్యాయామం, ఆ ప్రాణాయామం, ఆ హ్మ్. జిమ్ము అయన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే. అంతే తప్ప ఫుల్‌గా చేసేసి, విపరీతంగా చేసేసి సడెన్‌గా ఆగిపోయి, మంచి ఏసీ యేసుకొని ఏసీ కింద కూర్చోవడం, హ్మ్. లేకపోతే కూల్డ్ వాటర్ తాగడం, ఫుడ్ తీసుకోవడం చేయకూడదు. ఓకే. అది విరుద్ధం పూర్తిగా. హ్మ్. దానివల్ల అనేక రకాల అనారోగ్యాలొస్తాయి. హ్మ్. హ్మ్. ఈ విరుద్ధమైన ఆహారం, విరుద్ధమైన ప్రవర్తన వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులనేవి వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నడవకూడదు. ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి. హ్మ్. డా అందరూ నడుతున్నారు నేను నడిచేద్దామని నడిచేయటమే. హ్మ్. అంతే తప్ప నా నా యొక్క స్థితి ఏంటి? హ్మ్. హ్మ్. నా వయస్సు ఎంత? నాకున్న ప్రాబ్లమ్ ఏంటి? నా బాడీ వెయిట్ ఎంత? హ్మ్. నేను ఎంత లెక్క నడవాలి? నడిసేటప్పుడు కూడా ఎలా నడవాలి? ఓకే. కొంతమంది నడుస్తా ఇలాగ మోక చెయ్యి వెనక్కి కొడతా ఉంటారమ్మా. హ్మ్. కొంతమంది చేతులు విపరీతంగా ఊపేస్తూ ఉంటారు. హ్మ్. అంత ఎక్కువగా ఊపడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అరిగిపోతాయి. ఓహ్! మోక చెయ్యి ఇలా వెనక్కి కొట్టడం వల్ల ఇక్కడ గమ్ అరిగిపోతుంది. హుహుహు. అనేక మందిని చూశాను నేను. ఓకే. నడిచే విధానంలో గూడా ప్రాబ్లమ్. అలాగే ఫుల్‌గా మోకాళ్ళు టక్ టక్‌మని చాపుతా నడుస్తూ ఉంటారు ప్రతి స్టెప్‌కిని. హ్మ్. అప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి. హుహు. లైట్ బెండ్ చేసి నడవాలి. ఈ చేతుల మూవ్‌మెంట్ ఎక్కువ లేకుండా ఎటువంటి జాయింట్స్ వాడవకుండా జాగ్రత్తగా చూసుకొని నడవాలమ్మా. హ్మ్. ఆ నడుస్తా కూడా 2 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 2 స్టెప్పులు బ్రీత్ ఔట్. హ్మ్. అది సాధన అయిపోయిన తర్వాత, అది అలవాటు అయిపోయిన తర్వాత 3 స్టెప్పులు బ్రీత్ ఇన్, 3 స్టెప్పులు బ్రీత్ ఔట్. హ్మ్. అలా నడిస్తే ప్రాణాయామం కూడా అయిపోతుంది వాకింగ్‌లో. ఓకే. అప్పుడు అద్భుతమైన శక్తి శరీరానికి వస్తుంది. హ్మ్. హ్మ్. వాతం అనేది ఎలా అంటే వాత వ్యాధుల్లో కీళ్ళ నొప్పులనేది మీరు చెప్పినట్టుగా చిన్నతనంలోనే ఎప్పుడైనా రావచ్చు. హ్మ్. వచ్చినప్పుడు ఏంటంటే, ఆ వాతం రావడానికి కారణం ఏంటి? హ్మ్. ఆహారం అలవాట్లు, బ్లడ్ గ్రూపు. అంటే ఓ పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులు తక్కువొస్తాయి. హ్మ్. ఎందుకంటే వాళ్ళది వేడి శరీరం కాబట్టి. వేడి చేసి జబ్బులేమన్నా వస్తే రావచ్చు వాళ్ళకి. అలాగే హ్మ్. ఏబీ పాజిటివ్, బీ పాజిటివ్ ఇలాంటి వాళ్ళకి వాత శరీరులు ఎక్కువగా ఉంటారు అందులో. హ్మ్. హ్మ్. 90% నేను చెప్పేది. అందరూ అలాగే ఉంటారని కాదు. హ్మ్. వాళ్ళకి ఆ వాత వ్యాధులు ఎక్కువ రావడం. ఒబెసిటీ గాని, వాత వ్యాధులు ఇలాగ. అలాగా ఆయుర్వేదంలో ఏమవుతుందంటే శరీర తత్వం, హ్మ్. వాళ్ళ వయస్సు, వాళ్ళ బరువు, వాళ్ళ ఆహార అలవాట్లు ఇన్ని రకాలు చూసుకొని మెడిసిన్స్ ఇస్తారమ్మా. ఓకే. ఓకే. ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు వయసులో ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే శరీరం గట్టిపడుతుంది. మజిల్ గట్టిపడుతుంది. హ్మ్. ఈ మజిల్‌కి స్ట్రెంగ్త్ ఉన్నంత సేపు మీకు కీళ్ళ నొప్పులు గమ్మున రావు. హుహు. మజిల్ కూడా మీ బాడీ వెయిట్ కొంత మోస్తుంది. హ్మ్. మీరేం చేస్తున్నారంటే మజిల్‌కి ఎక్సర్‌సైజ్ ఇవ్వకుండా ఐడియల్‌గా ఉండిపోయి, హ్మ్. ఆహార నియమాలు పాటించకుండా, ఈ డి3, బి12లో ఇలాంటి మినరల్స్ ఏమున్నాయో ఐరన్ ఇయన్నీ చెక్ చేయించుకోకుండా జీవన విధానం సాగిస్తే ఏమవుతుందంటే ఎముకలు మెత్తబడిపోవడం. ఓహ్! లేకపోతే కీళ్ళు దగ్గరికి అయిపోవడం వల్ల, బరువు ఎక్కువ వాడడం వల్ల, ఆ వెయిట్ మజిల్స్ వీక్ అయితే, వ్యాయామం లేకపోవడం వల్ల, ఆ మజిల్స్ వీక్ అయ్యి బోన్స్ ఎప్పుడైతే దగ్గరికొచ్చినాయో, ఆ బోన్స్ మధ్యన ఉన్న గమ్ము అరిగిపోతుంది. హుహుహు. అరిగిపోయి అప్పుడు పెయిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల వ్యాయామం చేయొద్దని చెప్తారు. ఓకే. ఓకే. ఆ రకంగా వ్యాయామం చేయకూడదు. హుహు. ఎవరైతే వ్యాయామం అవసరమో హ్మ్. వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవడం. ఓకే.
ఇలాగా ఇప్పుడు వీడియోలు చూసి నాలాంటి వాళ్ళు చెప్పింది చూసి అందరూ వాకింగ్ చేసేయటం, లేకపోతే అందరూ రన్నింగ్ చేసేయటం, అందరూ జిమ్ చేయటం అలా కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి నాలెడ్జ్ విన్నా కూడా తప్పనిసరిగా నా శరీరం ఏంటి, నేనేంటి, నా నేచర్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుని చేస్తే వీటి వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్లు కానీ నష్టాలు కానీ జరగకుండా ఉంటాయి. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.